ఓ అమ్మా! రే బాలరాజు నువ్వా? ఇంత భయం ఉండాలి మీకు ఎందుకురా హర్రర్ మూవీస్? ఒరే బలరాజు, ఎందుకురా? నీకు తెలుసు కదా వాడికి భయం అని. ఏరా ఎలా ఉంది కొత్త రూమ్? అంత బాగానే ఉందా? ఇంకా ఇవాళే కదా వచ్చింది, ఒక 2 రోజులు ఆగి నీకు తెలుస్తుంది. నువ్వు ఉన్నావని చెప్పి నీ పక్క బిల్డింగ్లో రూమ్ తీసుకున్నాను, తోడుగా అన్నిటికి ఉంటావని. ఏమన్నా తేడా కొట్టాలి నీకు ఆవిడ చెప్తా. సర్లేరా, ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేవేంటి? వాష్రూమ్ యూస్ చేసుకొచ్చా? యూజ్ చేసుకో. ఎవరికి రా అన్నిసార్లు కాల్ చేసేస్తున్నావు? ఇంకెవరికి? కవితకే. ఎందుకు ఎత్తట్లేదు? నువ్వేదో చేసి ఉంటావు. నేనేమన్నానే? హైదరాబాద్ 2 రోజులు అవుతుంది, అయినా కూడా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏటో ఏమో ఇండైరెక్ట్గా బ్రేకప్ చెప్పేస్తుందేమో. అంత సీన్ లేదు. నా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పే ఛాన్సే లేదు. లాంగ్ డిస్టెన్స్. రే బలరాజు, అంతా ఓకేనా? ఈడు ఏదో ప్రాంకులు. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? లోపల ఎవరో ఉన్నట్టు నన్ను తాకినట్టు అనిపించిందిరా. ఏవో వాయిస్లు కూడా వినపడుతున్నాయిరా. ఆడిదాడే చూసుకున్నట్టున్నాడు, భయపడిపోయాడు. అరే నేనేం జోక్ చేయట్లేదురా. ఆపరారే. సరే అయితే నేను బయలుదేరుతాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఆ పిజ్జా తీసుకెళ్ళి తిను. రేపు మార్నింగ్ రా మా రూమ్కి, మర్చిపోక. సరే, మీ రూమ్ బయట లైట్ ఆన్ చేశానా? చేసే. మా రూమ్ నెంబర్ తెలుసుగా? తెలుసు తెలుసు. రే సినిమా చూసిన చాలు, పడుకోండి. ఇంకా జగన్ నువ్వు పడుకోవా? సరే కానీ రవీన్, రవీన్, అబ్బా స్టూపిడ్ రాస్కెల్. అబ్బా రే రే, మీకే పని పాటలు లేవేట్రా? పడుకోనివ్వరేట్రా? సరేలే పడుకో, ఏమనంలే. ఈ బిల్డింగ్ లో ఎవరు లేదు కదరా. ఈ టైంలో ఎవరు పడుతున్నారు డోరు? ఎవరు? రే వచ్చాను, బయట ఎవరు ఉన్నారేమో చూడరా. నీ అబ్బా, నీకు మూసుకొని పడుకో. నీకెందుకురా? నీకెందుకురా? అమ్మా థు. రే ఎవరున్నారు బయట? ఎవరు లేరు బయట. మరి తలుపు కొట్టింది ఎవర్రా? ఏమో మరి. ఏమైందిరా? ఏం కాదులే. డోర్ ఎంటర్ అంతలో ఎంత వచ్చేస్తుంది? అక్కడ ఎవరు లేరురా. మేబీ గాలి వల్ల వచ్చిందేమో అలా. అలాగైతే మార్నింగ్ నుంచి గాలి వచ్చింది కదరా, ఇప్పుడేంది తలుపు ఓపెన్ అయ్యింది? ఏం కాదులే, ఎన్నిసారి గడిపెట్టి వస్తాను. సరేలే పడుకోండి, లైట్ ఆపుతాను. అరే ఇప్పుడు లైట్ ఆపడం అంత అవసరమా? సరే పడుకోండి.
జరుగుతుందిరా అసలు ఇక్కడ? ఏమోరా. రే వచ్చాను. చిన్న ఫ్లికర్ అయినట్టుంది, పడుకొని పర్లేదు. సర్లేరా, లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది, పడుకుని అందరూ. ఏం జరుగుతుందిరా అసలు ఇక్కడ? రే వచ్చాను. కళ్ళు మూస్తే బ్లింక్ అవుతుంది, కళ్ళు తెరిస్తే బ్లింక్ అవట్లేదురా. ఏమైందిరా? వచ్చిన రోజు చుక్కలు కనబడుతున్నాయి కదరా. ఏంట్రా ఈ రూము? అరే నిజంగా ఏదో చాలా తేడాగా ఉందిరా రూము. వింత వింతగా ఉందిరా అసలు. ఇదే వచ్చాను, సరే వెళ్ళి చూడరా. అరే ఏంట్రా, ఊరికి వచ్చిన ఫస్ట్ రోజే ఇక్కడికి చుక్కలు చూపిస్తుంది రూము. వీడేంటి అసలు కదలకుండా అక్కడే ఉండిపోయాడు? రే వచ్చాను. మామూలుగా ఉండు, కదలక, తెలియకుండా డోర్ వేసేస్తాను. మామ నాకు అప్పుడు చావాలని లేదురా, నేను వచ్చేటరా, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదురా నాకు ఇంకా. రే ఏమైందిరా? అక్కడే ఉండిపోయారు. అరే మామ, వీడి రూమ్ లో దయ్యం ఉందిరా. అరే ఏమవుతుందిరా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? చచ్చిపోవడమేనా? దేవుడా, ఇప్పుడు ఎలా అసలు? బలరాజు కాల్ చేయండి, ఆడు అట్లీస్ట్ వస్తాడేమో హెల్ప్ చేయడానికి. రే బాలరాజు, రే 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 రే. రే జగ్గా, ఎవరిదిరా వాయిస్? అరే బయట కూడా రీసౌండ్ వస్తుందిరా. గట్టి పాడండి. దూపం పెట్టు, దూపం పెట్టు, గట్టి పాడండి రే. Your nightmare. రే బుజ్జి, రే బుజ్జి లేరా, లేరా బుజ్జి, రే బుజ్జి, రే జగ్గా, రే జగ్గా, రే జగ్గా లేకరా రే. ఏమైందిరా? రే ఏదో పీడగలు వచ్చిందిరా, ఏదో ఒకటి చేసి రూమ్ నుంచి పారిపోతావురా ప్లీజ్ రా, చాలా భయంగా ఉందిరా. ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలంటే మనం అర్జెంట్గా. ఏం చేయగలం రా వచ్చాను? అసలేం అర్థం కావట్లేదురా బాబు. అసలు ఏ రూమ్కి వచ్చి పడ్డామో ఏటో. నీకేమైందిరా? ఇంతకు నుంచి వచ్చేస్తుందిరా, అర్జెంట్ రా. బుజ్జి ఏమో తెల్లు, ఇక్కడే ఉన్నాంగా, పర్లేదు ఏమో తెల్లు. కానీ డోర్ మాత్రం వేసుకోండి రా. ఏంట్రా, ఏం చేద్దాం చెప్పండి. వచ్చును విను జగ్గా. ఏం అవదులే, ఇంకా అవుతుందిగా. మనం ఓవర్ థింక్ చేస్తున్నాం కదా. రే ఓకేనా నువ్వు? రే ఏమైందిరా? ఏం కాదులే. చెప్పండి రా, ఏమైందిరా? బుజ్జి ఏమైందిరా? రే బుజ్జి లెగరా, రే బుజ్జి, రే లెగరా, రే లెగరా. రే ఏంట్రా అది?
రే వచ్చిన చూడరా ఏంటో అది. రే పరిగెత్తండ్రా బాబు, రండి, రే, రండి, ఉండండి, రండి, రే, రండి, బయట దెయ్యం ఉందిరా. పరిగెత్తండ్రా. రే 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 ఎక్కడికి రా? ఆగండి అందరూ. రే ఏమైందిరా అలా పరిగెడుతున్నారు? ఏమైంది? ఈ పీజీకి ఓనర్ మా నాన్నేరా. ఏంటంటారా పీజీ? ఏం రూమ్ రా నాయన? రాటు రూమ్, దేలగట్టున్న రూమ్ లోని. దెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఈ బిల్డింగ్ లో మేము తప్ప ఎవరు లేరన్నావు, మరెవరు అక్కడ మా రూమ్ ఎందని కొట్టుకుంటున్నారా? చెప్పు, ఎవరని? నేను చెప్పింది నిజమే కదరా. ఈ బిల్డింగ్ లో మీ 5గురు తప్ప ఇంకెవరు లేరు. 5గురా? ఈ బిల్డింగ్ లో మీ 4గురుమేగా ఉన్నది. 5గురే కదరా. ఇందాక నీ ఫ్రెండ్ కూడా వచ్చాడు కదరా. మా ఫ్రెండా? ఎవరు? బలరాజా? ఆడు ఇంతలాగా తెలిపాడు. నేను ఈవినింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను రా. కిందకి ఎవ్వరు రాలేదు. మీ ఫ్రెండ్ ఇంకా పైన ఉన్నాడు. బలరాజు కూడా అసలు కిందకి రాలేదా? అదే కిందలో బయలుదేరాడు కదా. తమ్ముళ్ళు పైకి వెళ్ళండి, మీ ఫ్రెండ్ అక్కడే ఉంటాడు, వెళ్ళి ఎతకండి. పదండి చూద్దాం, పైన ఉన్నాడేమో. మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తాను నేను. ప్రతి ఫ్లోర్ చూసుకుని వెళ్తాం, పదండి బేగ పదండి. ఫస్ట్ ఫ్లోర్ ఎవరు లేరు రే, సెకండ్ ఫ్లోర్ పదండి. అరే సెకండ్ ఫ్లోర్ కూడా ఎవరు లేరురా. మిగిలింది మన ఫ్లోరేరా. నీ రూమ్ పక్కన కూడా ఒక సున్నంది కూడా అక్కడ మనం చూడలేదు. బలరాజ్, అక్కడేం చేస్తున్నావు? రా రా, చూస్తున్నావేట్రా? రారా, అక్కడున్నావేట్రా నువ్వు? ఇందాకలే కదరా వెళ్ళిపోయావు నువ్వు. మరి దెయ్యమంత్రా రూమ్ లో, అక్కడేం చేస్తున్నారా నువ్వు? నా ఫోన్ ఎందుకు నీ దగ్గర ఉంది? ఏది ఇవ్వో సరే, నా ఫోన్ ఎందుకు తీసావరా? చెప్పరా బాలరాజు, దైవం నేనేం చేయలేదా? ఊరికే దెయ్యం అంటారేంట్రా? ఆ దెయ్యం క్రియేట్ చేసిందే నేను. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇక్కడ అసలు దెయ్యమే లేదు. ఆ దెయ్యాన్ని క్రియేట్ చేసిందే నేను. మీ రూమ్లో వింతగా ఏదో జరుగుతుందని నమ్మించాలనుకున్నాను. తరువాత అలా భయం క్రియేట్ చేసి ఆ భయంతో మిమ్మల్ని ఆడుకున్నాను. నేను అనుకున్నట్టే ఈ రూమ్లో దెయ్యం ఉందని కూడా మీరు నమ్మారు. ఇంత జరుగుతున్నా మీలో ఒక్కరు కూడా ఇటు సైడ్ వచ్చి చూడలేదురా. సో దానివల్ల నా పని ఇంకా ఈజీ అయిపోయింది. సో ఫైనల్గా పేపర్ పెట్టి వచనగాడిని రూమ్ నుంచి అలా ఖాళీ చేయించాలని అనుకున్నాను. మీరు భయంతో కిందకి వెళ్ళినప్పుడు వచనగాడి ఫోన్ తీసుకున్నాను. ఏమంటాడు బలరాజ్? ఎందుకురా? నువ్వు ఉన్నావని చెప్పే కదా ఈ రూమ్కి వచ్చాను. నన్ను ఈ రూమ్లో వెళ్ళగొట్టాలని ఎందుకు ప్లాన్ చేసావు? చెప్పరా బాలరాజు, వీళ్ళు ఎందుకు రూమ్ నుంచి పంపించాలని ట్రై చేస్తున్నావు? ఎందుకంటే నీ లవర్ కవిత నేను లవ్ చేసుకుంటున్నాను. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేరు, తను తప్ప. ఈ 1 year మేమిద్దరం చాలా బాగా క్లోజ్ అయ్యాం. సో నీతో ఎలా బ్రేకప్ చెప్పాలో తెలియక తను అలా రిలేషన్లో ఉండిపోయింది. నువ్వేమో సడన్గా జాబ్ వచ్చి హైదరాబాద్కి వచ్చేసావు. నీకు మా గురించి తెలిసిపోద్దని చెప్పి ఈ దెయ్యం ప్లాన్ వేశాను. దెయ్యాలంటే ఎవరికి భయం ఉండదు చెప్పు? ఈ రూమ్లో దెయ్యం ఉందని నమ్మిస్తే ఈ ఏరియా దరిదాపుల్లో కూడా ఉండదు. అందుకే తనకి నీ ఫోన్స్ కూడా ఇగ్నోర్ చేయమని చెప్పాను. నువ్వు ఎలాగో సిన్సియర్ కాదు కదా, అందుకే ఇన్సిడెంట్ అయిపోయాక ఒక అమ్మాయిని సెట్ చేద్దాం. ఇదేంటి ట్రాన్స్లో పోయాడు? రే వచ్చును, రే వచ్చాను వచ్చాను, ఏమైంది? ఏట్రా గుండె తిరిగి నొప్పిగా ఉంది? అది గ్యాస్ రా మామ, పొద్దున్న బజ్జీలు తిన్నావుగా. వాటర్ తీసుకోమా. అబ్బా నటకిరీటి. మా సారీరా. రే బండ ఆగరే, రే నీ బొక్కలు బిస్కెట్స్ ఆగరే బండ, రే బండ. కవిత నాదురా రేయ్. చావు నా కొడుకు, నమ్మక ద్రోహం చేసావు కదరా, భయపెట్టావు కదరా మమ్మల్ని. అమ్మా కొట్టిన 5 నిమిషాలు కలిసిపోయామేట్రా ఏం బాడీలో ఏటో. అదేదో ముందు చెప్పుంటే నేనే తెలిసేవాను కదరా. చెప్పేద్దామని అనుకున్నామా. తన ప్రైవేట్ ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయంట కదా, ఇంకే చెప్పలేకపోయాను. ఆ ప్రైవేట్ ఫొటోస్ నీ దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తామని భయపడింది ఆమె. అందుకే ఇందాక నీ ఫోన్ తీసుకొని డిలీట్ చేద్దామని ట్రై చేస్తాను, కానీ పాస్వర్డ్ తెలియదు. నీకు ఎప్పుడో చెప్పాను రా యదవా, అలా అమ్మాయి పర్సనల్ ఫోటో ఉంచుకోవడం నీ దగ్గర. తీసే మర్యాదగా. అమ్మ తప్పురా, డిలీట్ చేసి. పాస్వర్డ్ ఏంట్రా? 1 2 3 4 5 6.
నవ్వక. తనకు సారీ చెప్పానని చెప్పు. నేనేం కావాలని చేయలేదు. మీ బతుకులేదో మీరు సావండి, నేను పోతా. రేపు వచ్చాను. సారీ మామ, కావాలని చేయలేదురా. రే వచ్చనా? సర్లేదా, ఏం చేస్తాం మరి. అవును, నువ్వు బయట ఉంటే ఆయన లాగింది, బయట మనిషినిది, ఇవన్నీ ఎవరు చేశారు? కాళ్ళు పట్టుకొని లాగడమా? అవన్నీ నేను చేయలేదురా. నేను ఇప్పటివరకు చేసిందంతా మీకు చెప్పా కదా. అసలు బిల్డింగ్ వదిలే నేను వెళ్ళలేదు. ఇంకో మనిషి ఎక్కడి నుంచి వస్తాడు? రే బయట మనిషి ఉండడం, జగ్గుడు కాలు పట్టుకుని లాగడం, ఇదంతా ఎవరు చేశారా? అంటే మన రూమ్లో నిజంగా మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నామా? మీరిచ్చిన రూమ్ దగ్గరే కదా ఉన్నాం. ఏటి బై ఒక్కొక్కరు వింత వింతగా ఉన్నారు. మీరిచ్చిన రూమ్లో ఉంటే ఇలా మాట్లాడుతున్నారు. ఈ రూమ్ ఇది కాదు కదా. ఏంటి మీకు ఇచ్చిన రూమ్ 99 అయితే 66 దగ్గర ఏం చేస్తున్నారు? 99 మరి 66 ఎరా కట్టుకు చూడలేదు ఎట్రా మీరు? తెల్లవారు మనకు తాళం ఇచ్చింది నేనే కదా, ఈయనకే తెలుస్తుంది మరి. వెళ్ళండి, మీ రూమ్కి వెళ్ళండి, ఖాళీ చేసుకోండి ఇక్కడ. అరే అయితే ఇప్పటి వరకు మనం రాంగ్ రూమ్ లో ఉన్నామా? అసలు ఈ రూమ్లో ఏముంది? చాలా వింత వింతగా ఉంది ఈ రూము. అవన్నీ నాకు తెలియదు. మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. రే మావా, ఇప్పుడే మా రూమ్మేట్కి ఫోన్ చేశారా? 5 years బ్యాక్ ఎవడో వచ్చిన రోజే సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. చూసాడా? ఎందుకు చేసుకున్నాడు రా? ఎందుకు ఏంటో తెలియదు కానీ చాలా మంది అమ్మాయి మోసం చేయడం వల్ల చనిపోయాడని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. అమ్మో, పెద్ద దెయ్యాల కొంపే ఇది. నా దగ్గర తన ఫోటో కూడా ఉందిరా, ఇప్పుడే మా ఫ్రెండ్ పెట్టాడు. రే ఈయన రే ఈ నిందకి ఎదురా మనకి ఎందుకు చూసామా? వాటర్ నుంచి చెప్పాడు కింద ఇంత పీజీ అన్నాడు. 5 years బ్యాక్ చనిపోయారు అంటున్నారేంటి? ఏమైందిరా ఫోటో చూసి అందరూ అంత షాక్ అవుతున్నారా? ఇందాక ఆయనతో మేము మాట్లాడొచ్చాం రా. ఆయన కిందనే ఉండాలి. ఇందాకలా మమ్మల్ని పైకి పంపించాడు. నేను కలిసేలా చేసింది కూడా ఆయనే మామ, లేకపోతే నేను అసలు కలిసేవాడివే కాదు. రే ఇదేదో మంచి దయ్యంలో ఉందిరా. అది ఆపట్టే కదరా కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చాము. లేకపోతే ఈ రూమ్ లో ఉండిపోతాం కదరా. లేకపోతే ఈ బలరాజు గురించి ఎలా తెలుస్తుంది మనకి? ఆయన అమ్మాయి వాళ్ళు మోసపడి కదరా, అందుకే నువ్వు మోసపోకుండా ఉందని చెప్తున్నాడేమో. మీ కట్టు కదలా నాకు చెప్పకండి రా. పదండి, మన రూమ్ ఇది కాదండి కదా. పదండి పద. రే వచ్చినా మరి ఆ దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అవన్నీ నాకు తెలియదురా. ఇది మన రూమ్ కాదు, మనకు వెళ్ళిపోవాలంతే. నేను ఇంకేం విన్ను. పదండి ఇద్దరు. రే బుజ్జి వెళ్ళు, ఇంకేం మాట్లాడక. నేను బ్యాగ్ పట్టుకుని వస్తాను. పదండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఒరే ఎవడరా, ఎవడో కొత్త తీస్తున్నాడు మళ్ళీ. మనకి ఎందుకురా, పద వెళ్దాం. రే కాదు బే, తప్పుడు రూమ్లో మనలా దిగిపోతున్నాడేమో. పదేళ్ళు చెప్దాం. భయ్యా కొత్తగా దిగుతున్నారు రూమ్లో? అవును బ్రో, ఈరోజు వచ్చాను. కరెక్ట్ రూమేనా తీసుకున్నారు? రాంగ్ రూమే కాదు కదా? లేదు బ్రో, నాకు ఈ రూమే ఇచ్చారు. రూమ్ నెంబర్ 66. ఓ బ్యాడ్ లక్. ఉన్నాను తీసుకోండి. ఏంటిది? నాకెందుకు ఇస్తున్నావు బ్రో? నైబర్స్ గిఫ్ట్ తీసుకోండి, పర్లేదు. 1 minute బ్రో, 1 minute కాల్ వస్తుంది. బేబీ, ప్రతి బెప్పంగడు పొందిలో ఎవరు నాకు తప్ప. ఇంకెప్పుడు వచ్చాను రూమ్ దగ్గరికి, లోపలికి వెళ్ళలేదు. ఇంక చూస్తున్నా. మూసుకుని పని చూసుకుని ఎందుకు నీకు ఇవన్నీ? సార్ మా రూమ్కి రండి, మా రూమ్ చూసినప్పుడు ఉంటుంది.